బ్యాచెస్ అంటారు ఆర్ షెడ్యూల్ జాబ్స్ అంటారు. సో బ్యాచ్ క్లాస్ రిలేటెడ్ ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ చూసి అండ్ దెన్ వాటిని షెడ్యూల్ లాగా ఎలా చేయాలి, ఆఫ్టర్ దట్ ఫ్యూచర్ క్లాసెస్ ఏంటివి, క్యూబుల్ ఏంటివి, వాటి సింటాక్స్ ఏంటి అనేసి మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఒక బ్యాచ్ క్లాస్ని అయితే మనం డిజైన్ చేద్దాం, లైక్ కోడ్ చేసేసి ఫైల్ న్యూ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు bro. అవ్వట్లేదా బ్రో? ఒక్క నిమిషం. లేదు bro, లేదు అవ్వట్లేదు. ఫైన్. సో ఫస్ట్ అయితే మనం ఒకటి క్లాస్ క్రియేషన్ చేద్దాం. ఇది రెగ్యులర్ క్లాస్లోనే క్రియేషన్ చేయాలి, బట్ ఏంటి అంటే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ యాక్టివ్ అకౌంట్స్ అని ఒక నేమ్ ఇచ్చేస్తున్నా అండ్ ఓకే. సో రెగ్యులర్ క్లాస్ ఇలా ఉంటుంది. ఈ రెగ్యులర్ క్లాస్ని మనం బ్యాచ్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే క్లాస్ నేమ్ తర్వాత ఇంప్లిమెంట్స్ అని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కీవర్డ్ లాగా ఆర్ ఇంటర్ఫేస్ అంటారు. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ తర్వాత డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ ఎస్ ఆబ్జెక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్, బేసిక్గా ఎస్ ఆబ్జెక్ట్. సో ఇది మన క్లాస్. ఎలా అయితే మనకు రెగ్యులర్ క్లాస్ ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్ ఈ క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ లోపల మనకు టోటల్ 3 ఉంటాయి. సో ఏంటి అంటే స్టార్ట్ మెథడ్, ఎగ్జిక్యూట్ మెథడ్ అండ్ దెన్ ఫినిష్ మెథడ్. ఈ 3 మెథడ్స్ మనకు ఇంపార్టెంట్. సో ఆ 3 మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారో మనం ట్రై చూద్దాం ఇప్పుడు ఒకసారి. బ్యాచబుల్ సో ఫస్ట్ థింగ్ మన సినారియో ఏంటి అంటే మనకు అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ లోపల ఆపర్చునిటీస్ లేకపోతే, వాట్ ఎవర్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ లోపల ఆపర్చునిటీస్ లేకపోతే వాటన్నిటిని మనం రిమూవ్ చేసేద్దాం, లైక్ డిలీట్ చేసేద్దాం. అవి వేస్ట్ ఆఫ్ టైం అనమాట. బికాజ్ ఆ అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ లేకపోతే దట్ మీన్స్ ఆ అకౌంట్స్ వల్ల మనకు బిజినెస్ ఏం జనరేట్ అవ్వట్లేదు. సో వాటిని మనం కంప్లీట్గా తీసేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం బ్రో. నువ్వు పడుకుంటాను బై బర్తే అంత బ్రో. ఓకే. సో స్టార్ట్ మెథడ్, ఎగ్జిక్యూట్ మెథడ్, ఫినిష్ మెథడ్, ఈ 3 మెథడ్స్ యూజ్ చేయాలి. అండ్ మనం చేసే సినారియో ఏంటి అంటే డిలీట్ అకౌంట్స్ విచ్ డోంట్ హ్యావ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ పాస్ట్ 2 years. 2 yearsలో క్రియేట్ అయిన ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అండ్ వాటిలో రిలేటెడ్ ఆపర్చునిటీస్ లేకపోతే వాటిని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న సినారియో. దీన్ని ఏంటి అంటే మనము రెగ్యులర్ ట్రిగ్గర్స్తోని, రెగ్యులర్ క్లాసెస్తోని చేయలేము, చేయరాదు కూడా ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనకు బేసిక్గా అది ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ట్రిగ్గర్ అంటే ఏమవుతుంది, ఒక రికార్డ్ క్రియేట్ అవ్వగానే దాని రిలేటెడ్ ఏదైనా అప్డేట్ చేయగలుగుతాం. బట్ మనకి ఇప్పుడు ఏంటి అంటే అసలు అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చెక్ చేసి వాటి రిలేటెడ్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని చూసి అండ్ వాటిని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో అదే అనమాట. ఫైన్. సో ఇక్కడ స్టార్ట్ మెథడ్ మనకు ఉండేది. స్టార్ట్ మెథడ్ ఫస్ట్ థింగ్. స్టార్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం డేటా ఫెచ్ చేయడానికి. ఇప్పుడు ట్రిగ్గర్స్లో మనకు డేటా అవైలబుల్గా ఉంటుంది, బట్ ఏదైతే బ్యాచ్ క్లాస్ ఉన్నాయో బ్యాచ్ క్లాస్లో మనకు డేటా అవైలబుల్గా ఉండదు. డేటాని మనం కంప్లీట్గా మనమే ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ మెథడ్ యూజ్ చేసి మనం డేటా ఫెచ్ చేస్తాం. ఎప్పుడైనా ఈ స్టార్ట్ మెథడ్ యూటిలైజ్ చేసుకుని మనం డేటా ఫెచ్ చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. సో స్టార్ట్ మెథడ్ అనేది డేటా ఫెచ్ చేయడానికి, ఇంతకు మించి ఎక్స్ట్రా ఇక్కడ మనం ఏం చేయమన్నమాట. సో దీనికి కూడా మనము రెగ్యులర్ అపెక్స్ క్లాస్ లోపల మెథడ్స్ ఎలా అయితే రాస్తామో దీంట్లో కూడా మెథడ్స్ రాస్తామన్నమాట. ఈ స్టార్ట్ అనేది కూడా ఒక మెథడే బేసిక్గా. ఇది రెగ్యులర్ క్లాస్ అయితే దీని లోపల మెథడ్స్ ఎలా డిక్లేర్ చేస్తామో ఇక్కడ కూడా మెథడ్స్ అలానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డేటాబేస్ డాట్ బ్యాచబుల్
సారీ, ఇక్కడ క్వెరీ లొకేటర్ అని ఒక కీవర్డ్ వస్తుంది. క్వెరీ లొకేటర్ స్టార్ట్. ఇక్కడ మనము డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ బీసీ. సో ఈ బీసీ ప్లేస్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది మాత్రం డెఫినెట్గా ఇదే ఉండాలి. డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ అని ఏదైతే ఉందో అది అలానే ఉండాలి. సో దీంట్లో ఏంటంటే మనం డేటా ఫెచ్ చేస్తాము స్టార్ట్ మెథడ్ లోపల. ఈ క్వెరీ లొకేటర్ అని ఏదైతే ఉందో డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్, ఇది మనకు ప్రీ డిఫైన్డ్ ఇలానే ఉంటుంది. సింటాక్స్ ఇప్పుడు ఏదైతే నేను రాస్తున్నానో సింటాక్స్ డెఫినెట్గా ఇంతే ఉంటుంది, చేంజ్ అయితే ఏమవ్వదు ఎక్కడ బ్యాచ్ క్లాస్లోకి వెళ్ళినా. సో రిటర్న్ డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్, సారీ గెట్ క్వెరీ లొకేటర్, గెట్ క్వెరీ లొకేటర్. సో క్వెరీ లొకేటర్ అంటే మనము SOQL క్వెరీస్ రాస్తాం కదా, సో అలానే రాయడానికి ఈ బ్యాచ్ క్లాస్ లోపల డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం రెగ్యులర్ SOQL క్వెరీస్ రాస్తున్నప్పుడు మనకు 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే మనం ఫెచ్ చేయగలుగుతాం, అంతకుమించి ఎక్స్ట్రా రికార్డ్స్ని ఫెచ్ చేయలేం. బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాచ్ క్లాస్ ఏదైతే ఉందో దీంతో మనం ఆల్మోస్ట్ 1 మిలియన్ ఆఫ్ రికార్డ్స్ని డేటా ఫెచ్ చేయొచ్చు, వాటిని డేటా మ్యానిపులేషన్ చేయొచ్చు. సో అందుకే ఇలా స్పెసిఫిక్గా క్వెరీ లొకేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో సెలెక్ట్ ఐడి అండ్ లాస్ట్ యాక్టివ్ డేట్, యాక్టివిటీ డేట్ ఫ్రమ్ అకౌంట్ వేర్ లాస్ట్ యాక్టివిటీ date last underscore n years 2. ఈ క్వెరీ మీనింగ్ ఏంటంటే వాట్ ఎవర్ అకౌంట్స్ ఉన్నాయో లాస్ట్గా ఏది లాస్ట్ యాక్టివిటీ అంటే ఫ్రమ్ ద లాస్ట్ 2 ఇయర్స్లో యాక్టివ్గా ఉన్న ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ లాస్ట్ n ఇయర్స్ అనేది అయితే ఉందో ఇది మనము SOQL క్వెరీ డిస్కషన్ చేసినప్పుడు ఇది మాట్లాడుకున్నాం. లాస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ n మంత్స్, లాస్ట్ n డేస్ అని ఇవి 2, 2, 3, 4 ఉంటాయి. సో అవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అని యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టార్ట్ మెథడ్ లోపల మనం క్వెరీ రాసాం, ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తున్నాం. రైట్, ఇది రిటర్న్ అనమాట. రిటర్న్ చేయాల్సిందే, ఏదైతే మనం రాసిన క్వెరీ ఉందో ప్రతి క్వెరీ లోపల రిటర్న్ అయితే చేయాల్సిందే. ఏ రిటర్న్ చేస్తున్నాం? వాట్ ఎవర్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ని మనం రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూట్ మెథడ్. సో ఎగ్జిక్యూట్ మెథడ్ ఏంటి అంటే కంప్లీట్ లాజిక్ అనమాట. వాట్ ఎవర్ లాజిక్ ఉందో మనం పర్ఫామ్ చేయాలనుకునేది ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ మెథడ్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో నుంచి మనకు కావాల్సిన ఎగ్జిక్యూట్ మెథడ్ లైక్ ఆ లాజిక్ అంతా మనం రాసేసి మనకు కావాల్సిన యాక్షన్ని పర్ఫామ్ చేస్తాం. మేజర్ అంతా జరిగేది ఇక్కడనే. అండ్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ట్రిగ్గర్స్ రాసినప్పుడు మనం ఏదైతే లాజిక్ యూజ్ చేసామో సేమ్ అదే ఇక్కడ ఎక్స్ట్రా. ట్రిగ్గర్స్కి బ్యాచ్ క్లాస్కి డిఫరెన్స్ ఏం లేదు. డేటాని హ్యాండిల్ చేయడము, డేటాని ఇన్సర్ట్ చేయడము, డేటా అప్డేట్ చేయడం, ఎవ్రీథింగ్ సిమిలర్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ట్రిగ్గర్ అనేది ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆర్ ఒక రికార్డ్ ఎడిట్ అయినప్పుడు అప్డేట్ అయినప్పుడు వర్క్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాచ్ క్లాస్ ఏంటి అంటే అది మనము లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాతోని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇది యూజ్ చేస్తుంటాం. రైట్, అది డిఫరెన్స్ అనమాట. అండ్ ఇది ట్రిగ్గర్ లాగా రికార్డ్ ఎవ్రీ టైం క్రియేట్ అయిన ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. బ్యాచ్ క్లాస్ అనేది మనము ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో అప్పుడు షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ 1 టైం అని ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే దీన్ని షెడ్యూల్ చేయొచ్చు. ఈ 2 టైమ్స్ ఈ 2 టైప్స్లో మాత్రమే బ్యాచ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. పబ్లిక్ వాయిడ్ ఎగ్జిక్యూట్. రైట్, ఇక్కడ అగైన్ మనం యాక్సెప్ట్ చేయాలి కదా డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ బీసీ. ఎందుకు ఇలా డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఈ రిటర్న్ ఏదైతే ఉందో రిటర్న్ మనకు చేసేది డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ని రిటర్న్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ మనకు డేటా ఏం డేటాని రిటర్న్ చేస్తుంది? ఇక్కడ మనము అకౌంట్స్ డేటాని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మనం రిటర్న్ చేసేది అకౌంట్ డేటానే కదా. సో మనం ఇక్కడ లిస్ట్ అకౌంట్ ఏసీసీ డేటా ఇది. సో ప్రీవియస్గా మనము
ఈ రెగ్యులర్ అపెక్స్ క్లాసెస్ రాస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఈ లిస్ట్ వరకు ఏదైతే ఉందో ఇది సిమిలర్గానే ఉంది, బట్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇలాంటిది రాలేదు. ఇది ఓన్లీ మనకు సిమిలర్గా బ్యాచ్ క్లాస్లో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు డేటా వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, ఆపర్చునిటీస్ ఉన్నాయో లేదో చూడాలి. లైక్ ఆపర్చునిటీస్ చెక్ చేయాలి అండ్ దెన్ డిలీట్ అకౌంట్. ఒకవేళ ఆపర్చునిటీస్ లేకపోతే ఆ అకౌంట్ని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది, అంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు. ఇది సింపుల్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఏదైతే ఈ క్వరీ రాసామో ఈ క్వరీ లోపలనే ఇన్నర్ క్వరీ రాయొచ్చు. ఏమని అంటే సెలెక్ట్ ఐడి ఫ్రమ్ ఆపర్చునిటీ. సో ఈ ఇన్నర్ క్వరీ మీనింగ్ ఏంటి అంటే మనం అకౌంట్స్ ఫెచ్ చేస్తున్నాం, ఆ అకౌంట్ రిలేటెడ్ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని కూడా మనం ఫెచ్ చేస్తున్నాం అనమాట. ఒకే క్వరీ లోపల వచ్చేస్తే మనకు అకౌంట్ డేటా వస్తుంది అండ్ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు వచ్చేస్తాయి. సపోజ్ ఇప్పుడు ఒక అకౌంట్ వచ్చింది, ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, సెకండ్ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ మనకు రిటర్న్ చేస్తాయి. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే కండిషన్ చెక్ చేయాలి, ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి, లేకపోతే ఆ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది, అంతే ఇంక. సో ఫర్ లూప్ చేద్దాం. అకౌంట్ డేటా, సో ఏసీసీ రికార్డ్ అండ్ ఏసీసీ డేటా, రైట్, ఏసీసీ డేటా. మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటి, కండిషన్ చెక్ చేయాలి కాబట్టి కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ కండిషన్ అయితే మనం యూజ్ చేయాల్సింది. సో ఏసీసీ రికార్డ్ డాట్, మనము ఇప్పుడు ఒక రికార్డ్ లోపల ఫీల్డ్ని డాట్ ఐడి లాస్ట్ యాక్టివ్ డేట్ అని యాక్సెస్ చేస్తాం. అలానే ఇప్పుడు ఇన్నర్ క్వరీ లోపల వచ్చిన ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని కూడా డాట్ ఆపర్చునిటీస్ అని యాక్సెస్ చేయొచ్చు. బట్ ఈ ఆపర్చునిటీస్ అనేది అగైన్ లిస్ట్ అనమాట. ఇప్పుడు ఈ డేటా టైప్ ఎలా ఉంది అంటే ఫస్ట్ లిస్ట్ ఉంది, దాంట్లో అకౌంట్స్ ఉంది అండ్ అగైన్ ఈ లోపల లిస్ట్ ఇంకోటి ఉంది, ఆ లిస్ట్ ఏంటి అంటే ఆపర్చునిటీస్. ఇలా ఉందన్నమాట ఇప్పుడు డేటా టైప్. ఫస్ట్ అకౌంట్ ఉంది, అకౌంట్ లోపల ఆ అకౌంట్ రిలేటెడ్ లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలా రిటర్న్ చేస్తుంది ఈ క్వరీ ఏదైతే ఉందో అది. సో ఈ ఆపర్చునిటీస్ కూడా లిస్టే కాబట్టి దీంట్లో డేటాని మనం డైరెక్ట్గా ఫీల్డ్ని యాక్సెస్ చేయలేము. ఈవెన్ మనకు కూడా ఫీల్డ్ యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయో లేదో చూడాలి, ఈ అకౌంట్ రిలేటెడ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో లేదా చూడాలి. సో దానికోసం డాట్ సైజ్ అని ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనకి ఏంటి డాట్ సైజ్ అనే ఫంక్షన్ మీరు గుర్తుంటే లిస్ట్ లోపల మెథడ్ సెట్ రిలేటెడ్ మనం డిస్కషన్ చేసినప్పుడు డాట్ సైజ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం జస్ట్ ఆ సైజ్ని, ఆ లిస్ట్ సైజ్ని మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట, ఎంత సైజ్ ఉంది అని చెప్పేసి అలా. సో ఇప్పుడు డాట్ సైజ్ ఇఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఏంటి దీని మీనింగ్, అకౌంట్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆపర్చునిటీ సైజ్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 0 ఉంటే ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నట్టు. మనకి ఏం కావాలి, ఒకవేళ లేనప్పుడే కావాలి కదా. సో ఇఫ్ సైజ్ ఈక్వల్స్ టు 0, సైజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే దాని మీనింగ్ ఏంటి, అకౌంట్ రిలేటెడ్ ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు, మనం వాటిని మాత్రమే డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం లిస్ట్ అకౌంట్స్ టు బి డిలీటెడ్ అని ఒక న్యూ లిస్ట్ క్రియేషన్ చేసా. దీంట్లో ఏం చేస్తా అంటే నేను వాట్ ఎవర్ ఆ అకౌంట్స్ డిలీట్ చేయాలనో కండిషన్ చెక్ చేసిన తర్వాత వాటన్నిటికీ నేను యాడ్ చేసుకుంటాను. సింపుల్. సో ఇప్పుడు ఏమైంది, ఆ అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ లూప్ చేసాం, లూప్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసాం, కండిషన్ చెక్ చేసి వాట్ ఎవర్ ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో లేదో చూసాము. ఒకవేళ ఆపర్చునిటీస్ లేకపోతే విచ్ మీన్స్ సైజ్ అనేది 0 ఉంటే ఆ అకౌంట్స్ అన్నిటిని ఒక లిస్ట్లో యాడ్ చేసుకున్నాం అండ్ దెన్ వాటిని మనం డిలీట్ చేయాలి, రైట్. అది డిలీట్ ఎక్కడ చేద్దామంటే ఆఫ్టర్ ఫర్ లూప్ లోపల ట్రై క్యాచ్ యాడ్ చేయాల్సింది, రైట్. సో లెట్స్ యాడ్ ట్రై క్యాచ్ అండ్ ఏసీసీ టు బి డిలీటెడ్ అండ్ ఇక్కడ డిలీట్. నెక్స్ట్ క్యాచ్ DML ఎక్సెప్షన్ E system.debug E. ఇప్పుడు ఏం చేసాము, బేసిక్గా ఆ లిస్ట్ లోపల డేటా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం డిలీట్ చేసాము, సరిపోయింది.
నెక్స్ట్ ఈ సిస్టమ్ ఏదైతే స్టార్ట్ మెథడ్ ఉందో స్టార్ట్ మెథడ్ అయిపోయిన తర్వాత మనం ఫినిష్ మెథడ్ రాయాల్సి ఉంటుంది. సో ఫినిష్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆఫ్టర్ బ్యాచ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా నోటిఫికేషన్ చేయాలి లేదంటే ఎవరికైనా మెయిల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫినిష్ మెథడ్ని యూజ్ చేస్తారు. బట్ 90% ఆఫ్ ద టైం మనం ఫినిష్ మెథడ్లో పెద్దగా లాజిక్ అయితే ఏం రాయము. ఎందుకు రాయమంటే అసలు అక్కడ సినారియో ఏంటి అంటే బ్యాచ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సో ఇది రిజల్ట్స్ అని చెప్పేసి మనం ఎవరికైనా నోటిఫై చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఫినిష్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ సినారియోస్ లోపల ఫినిష్ మెథడ్ మనకు పెద్దగా యూజ్ కాదు. సో అందుకోసమే అది చాలా వరకు ఎంటీగానే ఉంటుంది ఫినిష్ మెథడ్ అనేసి. పబ్లిక్ అగైన్ ఇది కూడా మన రెగ్యులర్ క్లాసే కదా, మెథడ్ రెగ్యులర్ మెథడ్ లానే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పబ్లిక్ వాయిడ్ ఫినిష్ అగైన్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ బీసీ. సింపుల్గా ఇక్కడ ఓ డీబగ్ యాడ్ చేసేద్దాం సరిపోతుంది. ఫినిష్ మెథడ్ అండ్ సేమ్. సో ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది మనకు కావాల్సిన ఒక బ్యాచ్ క్లాస్. సో బ్యాచ్ క్లాస్కి రెగ్యులర్ సింటాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ అపెక్స్ క్లాస్కి అవి సింక్రనస్ అనమాట. సింక్రనస్ అంటే ఒక రికార్డ్ ఎగ్జిక్యూట్ అయింది, రికార్డ్ ఇన్సర్ట్ అయింది, అది అప్డేట్ అయింది, సేమ్ టైంలో మనకు కావాల్సిన ఆపరేషన్స్ ఏవైతే అవి ఇన్స్టెంట్గా పర్ఫామ్ చేసేస్తాం, వెయిట్ చేయము. బట్ బ్యాచ్ క్లాస్ అనేది ఏంటి అంటే అది ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, కొంచెం టైం వరకు అది వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి అది సపరేట్ థ్రెడ్ లోపల ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వీటిని అసింక్రనస్ అంటాము. సింక్రనస్ అంటే ట్రిగ్గర్ వస్తుంది, అసింక్రనస్ అంటే మనకు బ్యాచ్ క్లాస్ వస్తుంది, స్కెడ్యూల్ వస్తుంది, క్యూయబుల్ వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది. ఇవి 3 మనకు వస్తాయి, 4 వస్తాయి. సో ఈ స్కెడ్యూల్ అంటే మళ్ళీ డిఫరెన్స్ ఏం లేదు. వాట్ ఎవర్ ఈ బ్యాచ్ క్లాస్ ఉందో ఈ బ్యాచ్ క్లాస్ని మనము స్కెడ్యూల్ లాగా కన్వర్షన్ చేస్తాం. కాల్ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాచ్ క్లాస్ లోపల మనకి ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇంప్లిమెంట్స్ అనే కొత్తగా ఒకటి యాడ్ అయిపోయింది, రైట్? ఇంప్లిమెంట్స్. సో ఇంప్లిమెంట్స్ అనేది ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ లోపల మనం ఏం యాడ్ చేసామంటే డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అనేది అయితే ఉందో ఎస్ ఆబ్జెక్ట్ పాస్ చేసాం. సో ఎస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. ఫైన్. సో ఎస్ ఆబ్జెక్ట్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. దీంట్లో మనకు టోటల్ 3 మెథడ్స్ ఉన్నాయి. సెకండ్ లైన్లో ఏంటి? రైట్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు స్టార్ట్ మెథడ్. స్టార్ట్ మెథడ్ లోపల మనకు ఏం చేసుకుంటాం? డేటాని ఫెచ్ చేస్తాం, రైట్? సింపుల్గా ఏంటి అంటే డేటా ఫెచ్ చేయాలి కదా, మనం డేటా ఫెచ్ చేయడానికి యూజ్ చేసేది డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్. సో క్వెరీ లొకేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ అంటే రెగ్యులర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెల్ రాయడానికి మనం ఎస్ఓక్యూఎల్ రాస్తున్నాం కదా, దాంతో మనకు 50,000 రికార్డ్స్ మాత్రమే జనరేట్ అవుతాయి, రిటర్న్ అవుతాయి. బట్ మనం ఇక్కడ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాతోనే చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం రాసేటప్పుడు రెగ్యులర్ డేటాబేస్ ఎస్ఓక్యూఎల్ క్వెరీ లాగా రాయలేము, దానికోసం క్వెరీ లొకేటర్ అయితే యూజ్ చేయాల్సింది. అండ్ స్టార్ట్ మెథడ్ అనేది మనకు కామన్. సో కామన్ అంటే ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. బ్యాచ్ క్లాస్ లోపల ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్టార్ట్ మెథడ్. అండ్ దెన్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్. ఫైన్. సో బ్యాచబుల్ కాంటెక్స్ట్ కాపీ, రైట్? బ్యాచబుల్ కాంటెక్స్ట్ అండ్ బీసీ అది పాస్ చేసేసాం. నెక్స్ట్ మనకు రిటర్న్ చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తున్నాము అంటే వాట్ ఎవర్ మనకు ఐడీస్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ని రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆ క్వెరీ ఎలా రాసామంటే డేటాబేస్ డాట్ గెట్ క్వెరీ లొకేటర్. సో డేటాబేస్ డాట్ గెట్ క్వెరీ లొకేటర్ అని యూజ్ చేసి మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఫెచ్ చేసేది అకౌంట్ రికార్డ్స్ వేర్ యాక్టివిటీ అనేది లాస్ట్ 2 ఇయర్స్లో ఉన్న అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫెచ్ చేసామన్నమాట సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ లైన్లో లైన్ నెంబర్ 4లో ఇన్వాలిడ్ డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్. పబ్లిక్ డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్ ఓకే. దీనివల్ల ఏమైనా ఇష్యూ? ఇక్కడ ఒక లైన్ నెంబర్ 4లో ఒక ఎర్రర్ వస్తుంది. ఇన్వాలిడ్ టైప్ డేటాబేస్ డాట్ క్వెరీ లొకేటర్ ఉంటుంది. బేస్ స్పెల్లింగ్ పెట్టలేదు కదా, బిఏఎస్సి. రైట్ ఒక్క నిమిషం. రైట్ డేటాబేస్
సో డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ని మనం రిటర్న్ చేస్తున్నాం అండ్ అదే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం? అగైన్ మనకు ఎగ్జిక్యూట్ మెథడ్లో. సో ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది మనకు మేజర్ అనమాట, కైండ్ ఆఫ్ హార్ట్ లాంటిది. ఇక్కడనే మనకు కావాల్సిన లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫస్ట్ మెథడ్ స్టార్ట్ లోపల మనం డేటా ఫెచ్ చేసాం సింపుల్గా. సెకండ్ మెథడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ మెథడ్. ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల మనం సింపుల్గా చేసేది ఏంటంటే డేటాని వాట్ ఎవర్ మనం యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ పర్ఫామ్ చేయడానికి ఎగ్జిక్యూట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏ లాజిక్ అయినా పర్లేదు, మనకి ఇప్పుడు ట్రిగ్గర్ లోపల లాజిక్ అంతా ఎలా అయితే రాస్తున్నామో అలాంటి లాజిక్ ఇక్కడ కూడా సేమ్ అదే లిస్ట్ తీసుకోవడము, అదే మ్యాప్ తీసుకోవడము, అదే లూప్ చేయడము, ఇఫ్ కండిషన్ చెక్ చేయడం సిమిలర్గానే ఉంటాయి. ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఏమంటారు, లాజిక్ అంతా కంప్లీట్గా ఎగ్జిక్యూట్ మెథడ్లో వస్తుంది. స్టార్ట్ మెథడ్లో డేటా ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ మెథడ్లో లాజిక్ ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అండ్ సి నెక్స్ట్ ఇంకొకటి లైన్ నెంబర్ లిస్ట్ అకౌంట్ అగైన్ న్యూ లిస్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల వాట్ ఎవర్ ఈ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. బికాజ్ మనకి ఇక్కడ ఈ క్వరీ లొకేటర్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఫస్ట్ మెథడ్ స్టార్ట్ అనేది మనకు రిటర్న్ చేసేది లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ని. సో లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నాం ఇది ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము లూపింగ్ చేస్తున్నాం, రైట్? ఇది ఫర్ లూప్. సో ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నాం, వాట్ ఎవర్ అకౌంట్ రికార్డ్స్ వచ్చాయో ఈ అకౌంట్ రికార్డ్స్ని మనం లూపింగ్ చేసి చెక్ చేస్తున్నాం. ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఇఫ్ సైజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ నాట్ ఈక్వల్స్ టు 0 అని చూస్తున్నాం. ఒకవేళ 0 ఉంటే ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ అసలు ఏం లేవు. సో దట్ మనం ఏంటి ఆ అకౌంట్ని డిలీట్ చేసేయాలి. బికాజ్ అవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆ అకౌంట్స్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఎంటీగా ఉన్నాయి. అండ్ మనకున్న సినారియో ఏంటి, ఆ అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ లేనప్పుడు మనం వాటిని ఎర్రర్ త్రూ డిలీట్ చేసేయాలి. బికాస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అవి ఖాళీగా పడి ఉన్నాయి, వాటి రిలేటెడ్ అకౌంట్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు, ఏం లేవు కాబట్టి. సో అందుకే నేను కండిషన్ చెక్ చేసి అకౌంట్స్ టు బి డిలీటెడ్ అని ఒక లిస్ట్ డిక్లేర్ చేసి ఆ లిస్ట్ లోపల ఆ ఇండివిజువల్ అకౌంట్ రికార్డ్ని నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మనకు ట్రై క్యాచ్ ఏదైతే ఉందో ట్రై క్యాచ్ లోపల డిలీట్ చేస్తున్న ఎక్సెప్షన్. సో దీంట్లో ఏంటి అంటే మనం డిలీట్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం. సో డిలీట్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము, వాట్ ఎవర్ ఆ అకౌంట్స్ టు బి డిలీట్ ఉందో ఈ అకౌంట్స్ టు బి డిలీట్ అనే లిస్ట్ని డిలీట్ చేస్తున్నాం. సో ఈ అకౌంట్ లిస్ట్ లోపల ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో కంప్లీట్గా అవన్నీ మనకు డిలీట్ అయిపోతాయి సింపుల్గా. సో మనం చెక్ చేసిన కండిషను అండ్ దెన్ దాని తర్వాత వాటిని డిలీట్ చేయడం. సో బ్యాచ్ క్లాస్లో 3 మెథడ్స్ స్టార్ట్, ఎగ్జిక్యూట్ అండ్ ఫినిష్. ఈవెన్ దో మీకు ఫినిష్ మెథడ్ లోపల ఎలాంటి లాజిక్ లేకపోయినా అది మ్యాండేటరీగా ఉంటుంది. సో డెఫినెట్గా అది రాయాల్సిందే. వితౌట్ ఫినిష్ మెథడ్ మనం చేస్తే బ్యాచ్ క్లాస్ లోపల మనకు ఎర్రర్ వస్తుంది. సో దాంట్లో లాజిక్ ఉందా లేదా అని చెప్పి చూడడం కన్నా ఫినిష్ మెథడ్ అనేది మనకు మ్యాండేటరీగా ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఇది. సో మోస్ట్లీ మనం బ్యాచ్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డేటా క్లీన్ చేయడానికి. ఇప్పుడు మనం చేసేది కూడా కైండ్ ఆఫ్ డేటా క్లీనింగ్. డేటా క్లీన్ చేయడానికి, డేటా అప్డేట్ చేయడానికి, మాస్ అప్డేట్ అంటే లెట్స్ కన్సిడర్ మనకు అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ రికార్డ్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ చేయాలి. అయితే మనం దానికోసం ప్రీవియస్గా ట్రిగ్గర్ రాసాం. ఏది ఆ అకౌంట్ రికార్డ్ మీద ట్రిగ్గర్ రాసాం. వెన్ ఎవర్ అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో అప్పుడు దాని రిలేటెడ్ కాంటాక్ట్స్ని కూడా మనము ఇన్సర్ట్ చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా అవుతుంది, నో ప్రాబ్లం. అయితే అక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఏ సినారియో లోపల ఏది యూజ్ చేయాలనేసి పాయింట్. సో మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి, ఇన్స్టెంట్గా యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అనుకుంటే ట్రిగ్గర్స్తో వెళ్తాము. కొన్ని సినారియోస్ లోపల పర్లేదు, కొంచెం టైం అయినా పర్లేదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయినా పర్లేదు, బట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఈ బ్యాచ్ క్లాస్ వాటితో రావాలి. ఎందుకు ఇలా రావాలి అంటే ప్రతిసారి ట్రిగ్గరే రాస్తే మనకి రీసోర్స్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ బ్యాచ్ క్లాస్, స్కెడ్యూల్ క్లాసెస్ అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే కంప్లీట్ రీసోర్స్ మనం యూజ్ చేసుకుంటేనే ప్రాపర్గా ఉంటుంది కాబట్టి అందుకే మనము అది యూజ్ చేయాలి అండ్ బ్యాచ్ క్లాస్ యూజ్ చేయాలి, ట్రిగ్గర్స్ కూడా యూజ్ చేయాలి. సో ఎనీవే కొన్ని సినారియోస్ లోపల మన వాళ్ళు ఏమన్నారంటే ఫైన్, నో ప్రాబ్లం, మనకి ఏదైతే ఈ అకౌంట్ ఇన్సర్ట్ అవుతుందో దాని రిలేటెడ్ కాంటాక్ట్ ఇన్సర్ట్ని కొంచెం డిలే అయినా పర్లేదు అని చెప్పారు. అప్పుడు మనం ట్రిగ్గర్ రాయనవసరం లేదు, ఇంకా సింపుల్గా ఆ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని బ్యాచ్ క్లాస్లోకి షిఫ్ట్ చేస్తాం. ఎందుకు ఇలా షిఫ్ట్ చేస్తాం? మరి నార్మల్గా ఈ రెగ్యులర్ అపెక్స్ క్లాస్లో రాయొచ్చు అంటే అపెక్స్ క్లాస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేదు. 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే మ్యాక్సిమం, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా డేటాని అది హ్యాండిల్ చేయలేదు. బ్యాచ్ క్లాస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 మిలియన్ రికార్డ్స్ వరకు అది హ్యాండిల్ చేస్తుంది అది. బట్ ఇక్కడ అండ్ ట్రిగ్గర్లో సినారియో చూసుకుంటే ఇక్కడ మనం డేటాని ఫెచ్ చేయాల్సి వస్తుంది, ట్రిగ్గర్లో డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకటే డిఫరెన్స్. ఇక్కడ డేటా ఫెచ్ చేయడానికి క్వెరీ లొకేటర్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసి మనం డేటాని ఫెచ్ చేస్తున్నాం, రైట్? అండ్ దెన్ వాట్ ఎవర్ ఆ లాజిక్ ఉందో లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ మెథడ్లో రాస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి,
మనకు ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇవాళ క్రియేట్ అయిన ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేస్తాం ఏది స్టార్ట్ మెథడ్ లోపల. వన్స్ స్టార్ట్ మెథడ్ లోపల మనకు కావాల్సిన అకౌంట్ రికార్డ్స్ అన్నీ వచ్చాక మనం చేసేది ఏంటి, ఎగ్జిక్యూట్ మెథడ్లోకి వెళ్తాం. అండ్ ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల మనం లాజిక్ పర్ఫామ్ చేస్తాం. లాజిక్ ఏంటి, సింపుల్గా ఆ అకౌంట్ రికార్డ్స్ని లూప్ చేసి ఆ కాంటాక్ట్ రికార్డ్ని ఇనిషియలైజ్ చేసి దానికి డేటా మ్యాప్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ లూప్ ఆ కాంటాక్ట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. సో మనం ట్రిగ్గర్లో రాసిన లాజిక్ ఏదైతే ఉందో అదే లాజిక్ ఇప్పుడు లాజిక్ వైజ్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి బ్యాచ్ క్లాస్కి డిఫరెన్స్ ఏం లేదు. బట్ సినారియోస్ ఏవైతున్నాయో డిఫరెంట్ అయిపోయాయి. ఇదేంటి అంటే ఇది ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మేబీ సమ్ టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, రీసోర్స్ని ఫ్రీ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్ అనేది ఏంటంటే ఇన్స్టెంట్గా అదే టైంలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది. కొన్ని సినారియోస్ లోపల మీరు బ్యాచ్ క్లాస్ రాస్తారు, కొన్ని సినారియోస్ లోపల ట్రిగ్గర్స్ రాస్తారు అలా. సో ఎనీవే దీని రిలేటెడ్ టాస్క్లు ఎలా వస్తాయంటే డేటా క్లీనప్ రిలేటెడ్ వస్తాయి, డేటా ఇన్సర్ట్, డిఎంఎల్ ఆపరేషన్సే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు అవి మనకు ఈ బ్యాచ్ క్లాస్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. అండ్ ఇవే సేమ్ థింగ్ మనము స్కెడ్యూల్తో కూడా చేయొచ్చు. ఇది స్కెడ్యూల్ ఫ్లో గుర్తుందా, స్కెడ్యూల్ ఫ్లోలో కూడా చేయొచ్చు. బట్ స్టిల్ స్కెడ్యూల్ ఫ్లోలో కూడా మనకు లిమిటేషన్స్ 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే మనం హ్యాండిల్ చేయగలుగుతాం, అంతకుమించి ఎక్స్ట్రా చేయలేం. సో అండ్ ఇంకోటి దాంట్లో కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయలేం. దీంట్లో ఏంటంటే మనం రికార్డ్స్ని ఎక్కువ హ్యాండిల్ చేయొచ్చు అండ్ సేమ్ టైంలో ఎక్కువ లైక్ కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయొచ్చు, అదనమాట. సో ఇప్పుడు మనం రాసిన బ్యాచ్ క్లాస్ని స్కెడ్యూల్ చేయాలి. స్కెడ్యూల్ అంటే ఏంటి, ఇది ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం కాదు, సింపుల్గా డైలీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే 2 డేస్కి ఒకసారి, లేదంటే ఎవ్రీ మంత్ ఫస్ట్కి, ఎవ్రీ మంత్ 15th ఇలా ఒక సర్టెన్ పీరియడ్ ఉంది. ఆ ఎవ్రీ పీరియడ్ టైం ఇంటర్వెల్ ఉంది. ఆ టైం ఇంటర్వెల్లో మనకు ఆ బ్యాచ్ క్లాస్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనం దానికోసము స్కెడ్యూల్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మళ్ళీ ఏంటి అంటే మనం న్యూ అపెక్స్ క్లాస్ ఇన్యాక్టివ్ అకౌంట్ స్కెడ్యూల్. సో ఇప్పుడు ఇంకో క్లాస్ క్రియేషన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్స్ మనకు రెగ్యులర్గా బ్యాచ్ క్లాస్ రాదు, ఇక్కడ స్కెడ్యూల్ అని వస్తుంది. స్కెడ్యూలబుల్, రైట్. సో బ్యాచ్ క్లాస్కి స్కెడ్యూల్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇంప్లిమెంట్స్ డిఫరెన్స్. బ్యాచ్ క్లాస్లో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ వస్తుంది, స్కెడ్యూల్కి ఇంప్లిమెంట్స్ స్కెడ్యూలబుల్ వస్తుంది. లైక్ స్కెడ్యూలబుల్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఒక మెథడ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది, ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది మ్యాండేటరీ, ఎగ్జిక్యూట్ మెథడ్. సో దాంట్లో బ్యాచ్ క్లాస్ లోపల మనకు స్టార్ట్, ఎగ్జిక్యూట్, ఫినిష్ మెథడ్ ఎలా అయితే మ్యాండేటరీయో స్కెడ్యూల్ లోపల మనకి ఏంటి అంటే ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది మ్యాండేటరీ. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎగ్జిక్యూట్ మెథడ్ రాయాల్సిందే. ఒకటి ఎగ్జిక్యూట్ మెథడే ఉంటుంది, ఇంకేం ఉండదు. పబ్లిక్ వాయిడ్ ఎగ్జిక్యూట్ schedulable context and then inactive accounts. ఇదేంటి అంటే మన బ్యాచ్ క్లాస్ నేమ్ ఏంటి, ఇన్యాక్టివ్ అకౌంట్స్. సో ఇన్యాక్టివ్ అకౌంట్స్ అని పెట్టేసా. అండ్ బ్యాచ్ ఈక్వల్స్ టు న్యూ inactive accounts. సో మనము స్టార్టింగ్ ఇనిషియల్ క్లాసెస్లో ఒక క్లాస్ లోపల సెకండ్ క్లాస్ని కాల్ చేయాలనుకున్నప్పుడు, మెథడ్ని కాల్ చేయాలనుకున్నప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేషన్ చేసామన్నమాట. ఇప్పుడు కూడా చేసేది ఇన్స్టెన్స్ క్రియేషనే. సో ఇన్స్టెన్స్ క్రియేషన్ చేసాము బ్యాచ్ క్లాస్ది. అండ్ దెన్ ఈ బ్యాచ్ని మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డేటాబేస్ డాట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ అండ్ బ్యాచ్ అండ్ 200. సో ఇలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం బ్యాచ్ క్లాస్ని అయితే షెడ్యూల్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఈ బ్యాచ్ క్లాస్ అనేది ఒకే టైం ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకు కావాల్సిన టైంలో మనం మెన్షన్ చేసుకుంటే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డేటాబేస్ డాట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ అనేది మీరు బ్యాచ్ క్లాస్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. ఏది రెగ్యులర్ కాల్స్ని లైక్ రెగ్యులర్గా మనం ఎలా అయితే ఆ మెథడ్స్ని కాల్ చేసామో అలా దాన్ని బ్యాచ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇలానే కాల్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇలా మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 స్టెప్స్ కాపీ చేసి కంట్రోల్ అండ్ ఇలా. ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు
వన్ టైం మాత్రమే మన బ్యాచ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే వన్ టైం మాత్రమే మన బ్యాచ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇలా చేస్తే ఏంటంటే స్కెడ్యూల్ చేస్తున్నాం, వన్ టైం కాకుండా మనం స్కెడ్యూల్ చేస్తున్నట్టు. సో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది, రైట్. ఇలా చేస్తే ఏంటంటే స్కెడ్యూల్ చేస్తున్నట్టు. మరి స్కెడ్యూల్ ఎక్కడ యాడ్ చేయాలని రైట్ కదా, మనం స్కెడ్యూల్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ అది ఎప్పుడు స్కెడ్యూల్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కెడ్యూల్కి మనం యాడ్ చేయడానికి 2 ప్లేసెస్ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కాకుండా యూఐకి వెళ్దాం, ఎందుకంటే యూఐలో మీకు ఈజీ ఉంటుంది. స్కెడ్యూల్, స్కెడ్యూల్ జాబ్స్ ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇక్కడ నుంచి మనం దాన్ని స్కెడ్యూల్ చేయొచ్చు. ఎవ్రీ డేనా, 2 డేస్కి ఒకసారా, 3 డేస్కి ఒకసారా, ఆర్ వాట్ ఎవర్ టైం ఇంటర్వెల్ మనకు కావాలనో దాని బేసిస్లో. ఇప్పుడు ఇక్కడ స్కెడ్యూల్ అపెక్స్ అని ఉంది కదా, స్కెడ్యూల్ అపెక్స్ క్లిక్ చేయండి అండ్ ఏదో ఒకటి నేమ్ ఇచ్చేద్దాం. టెస్ట్ స్కెడ్యూల్ అని ఇస్తున్నా. అపెక్స్ క్లాస్ దేన్ని మనం స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఒకటి ఉంది, ఇన్యాక్టివ్ అకౌంట్స్. సో అదే సెలెక్షన్ చేసాం. స్కెడ్యూలే కదా, స్కెడ్యూల్ బిల్డరు. ఇక్కడ క్రాన్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. క్రాన్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు కోడ్లో రాయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా రాస్తారంటే క్రాన్ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది, దీన్ని 002 దీంట్లో డేట్ అండ్ టైం ఫార్మాట్ ఉంటుందన్నమాట. బేసిక్గా ఈ క్రాన్ ఎక్స్ప్రెషన్ లోపల డేట్ అండ్ టైం ఫార్మాట్ ఉంటుంది. సేమ్ అదే థింగ్ని మనం స్కెడ్యూల్ లైక్ బిల్డర్ లోపల వీక్లీయా, మంత్లీయా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలో అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు వీక్లీ అయితే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. మంత్లీ అయితే మంత్లీలో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, Day 1, Day 15, Day 16 ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఇలా మనం క్లియర్గా ఆ బ్యాచ్ క్లాస్ని స్కెడ్యూల్ చేస్తున్నాం. సో అబ్జర్వ్ చేస్తే మనం స్కెడ్యూల్ ఫ్లో క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ ఓన్లీ ఒకటే ఆప్షన్, లైక్ 2 ఆప్షన్స్ ఉంటాయి. డైలీ రన్ అవ్వాలి ఆర్ వీక్లీ రన్ అవ్వాలి స్కెడ్యూల్ ఫ్లో లోపల. స్కెడ్యూల్ జాబ్స్ వచ్చేసరికి మనకు వీక్లీ రన్ చేయొచ్చు, డైలీ రన్ చేయొచ్చు, మంత్లీ రన్ చేయొచ్చు. మంత్లీలో కూడా స్పెసిఫిక్ టైమ్స్ కూడా మనము మెన్షన్ చేయొచ్చు. ఇలా ఒక బ్యాచ్ క్లాస్ని మనము స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు రాసింది బ్యాచ్ క్లాస్, ఆ బ్యాచ్ క్లాస్ని మనం ఇప్పుడు స్కెడ్యూల్ చేస్తున్నాం. సో ఇలా ఒక బ్యాచ్ క్లాస్ని మనం స్కెడ్యూల్ చేస్తాము. అండ్ ఇలా ఎందుకు స్కెడ్యూల్ చేస్తామంటే లెట్స్ కన్సిడర్, ఇప్పుడు మనకు రెగ్యులర్గా అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎవ్రీ 2 years ఒకసారి అకౌంట్ లైక్ డిలీట్ చేయడం కన్నా ఎవ్రీ 2 months 3 months ఒకసారి అకౌంట్ డిలీట్ చేయడం బెటర్ కదా. ఆర్ఎల్స్ లేకుంటే అకౌంట్ డిలీషన్ అని కాదు, మేబీ ఇంకా డిఫరెంట్ ఏదైనా యాక్షన్స్ ఉన్నాయి మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. వాటిని ఏంటి అంటే ఎవ్రీ మంత్కి ఒకసారి, ఎవ్రీ 2 weeks ఒకసారి మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం ఈ స్కెడ్యూల్ ఏదైతే అపెక్స్ ఉందో స్కెడ్యూల్ అపెక్స్ని మనం యూజ్ చేయొచ్చు. సింపుల్గా మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు స్పెసిఫిక్ డేట్స్ మెన్షన్ చేయొచ్చు. ఆ డేట్కి ఆర్ ఆ డేకి అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. వీక్లీయా, మంత్లీయా, ఎప్పుడు అనేసి క్లియర్గా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాచ్ క్లాస్తో పాటు మనకు అసింక్రనస్ అపెక్స్ లోపల ఇంకా 2 different థింగ్స్ ఉంటాయి. సో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకు ఫ్యూచర్ అని ఉంటుంది, సెకండ్ థింగ్ వచ్చేసి మనకు క్యూయబుల్ అని ఉంటుంది. సో ఫ్యూచరు, క్యూయబుల్ ఏంటి అంటే ఓన్లీ సింటాక్స్ డిఫరెన్స్. అగైన్ మనకు ఆ లాజిక్ ఏదైతే ఉందో లాజిక్ మాత్రం మనకు సేమ్గానే ఉంటుంది. ఎలా సేమ్గా ఉంటుంది అంటే బేసిక్గా ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇంటిగ్రేషన్స్ టైంలో ఆర్ ఇంకో సినారియో ఉంటుంది. ఒక 2 to 3 సినారియోస్ చెప్తాను. ఫస్ట్ సినారియో ఏంటి అంటే అకౌంట్ ఇన్సర్ట్ అవుతుంది, దాని మీద ట్రిగ్గర్ ఉంది అండ్ మీరు ఈమెయిల్ చేయాలి, ఏది అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయింది అని చెప్పేసి. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఆ ఈమెయిల్ చేయడానికి ఏదైతే మనకు అపెక్స్ క్లాస్ ఉందో ఆ అపెక్స్ క్లాస్లోనే ఈమెయిల్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అలా సెండ్ చేస్తే మనకు రిసోర్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. దాని బదులు ఆ ఈమెయిల్ సెండ్ చేయడానికి మనము ఈ ఫ్యూచర్ మెథడ్ డిక్లేర్ చేయొచ్చు. ఇదేంటి అంటే కొంచెం టైం తీసుకొని రీసోర్స్ ఎప్పుడు ఫ్రీ అవ్వగానే అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ట్రిగ్గర్ అనేది ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్యూచర్ అనేది కొంచెం టైం తీసుకొని రీసోర్స్ ఫ్రీ అవ్వగానే అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదే అనమాట, ఫ్యూచర్కి అండ్ రెగ్యులర్ మన అపెక్స్ ట్రిగ్గర్స్కి. సో బ్యాచ్ క్లాసు, ఫ్యూచరు అండ్ క్యూయబుల్ ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. మేజర్గా ఫ్యూచర్ కానీ క్యూయబుల్ కానీ చాలా వరకు యూజ్ చేసేది ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్ పర్పస్లో మాత్రమే యూజ్ చేస్తారు ఎక్కువ సినారియోస్ లోపల. ఎందుకంటే వాటి వల్ల ఇంకెక్కువ పెద్ద సినారియోస్ ఉంటాయి అండ్ కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ ఉంటాయి. ఏంటి అంటే లైక్ మనం వాటిని ఇప్పుడు నేను చెప్పినట్టు ఈమెయిల్ సెండ్ చేయడం లాంటిది, లేదు అంటే ఇప్పుడు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటానే మనం హ్యాండిల్ చేయాలి. బట్ స్టిల్ మనకు బ్యాచ్ క్లాస్ ఏమొద్దు, కొంచెం తక్కువనే ఉంది డేటా హ్యాండిల్ చేయడం అనుకున్నప్పుడు అప్పుడు క్యూయబుల్ని యూజ్ చేస్తాం. క్యూయబుల్లో ఏంటి అంటే మనకు డేటాని చైనింగ్ చేసుకోవచ్చు అనమాట. చైనింగ్ అంటే ఒక క్లాస్ కాల్ చేస్తాము, ఆ క్లాస్ అయిపోగానే ఇంకో క్లాస్ని కాల్ చేయడానికి. సో అలా లైక్ చైనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ చైనింగ్ చేసుకోనికి ఈ ఫ్యూచర్ క్లాస్ ఏదైతే ఉందో ఫ్యూచర్ క్లాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు.
బట్ మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి, మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. మేజర్గా అయితే మనము ఇంటిగ్రేషన్స్ టైం లోపల ఫ్యూచర్ అండ్ క్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాం. రిమైనింగ్ సినారియోస్ లోపల చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ ఏంటంటే వాటి వల్ల రియల్ టైమ్ సినారియోస్ ఇంటిగ్రేషన్స్లో కాకుండా రిమైనింగ్ సినారియోస్లో తక్కువనే ఉంటాయి. బ్యాచ్ క్లాస్ వల్ల మీరు కొంచెం రెగ్యులర్గా ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫ్యూచర్ క్యూబుల్ అయితే రేర్గా ఫేస్ చేస్తారు. బికాస్ బ్యాచ్ అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా మనం బ్యాచ్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. క్యూబుల్ ఫ్యూచర్ మాత్రం మోస్ట్లీ ఇంటిగ్రేషన్స్ టైంలో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అది. అండ్ సింటాక్స్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు. కంప్లీట్ మీరు ఒక అపెక్స్ క్లాస్ని ఎలా డిక్లేర్ చేస్తున్నారో అలానే మనం దీన్ని డిక్లేర్ చేస్తాం. బట్ ఓన్లీ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒక అనోటేషన్ ఒకటి యాడ్ అవుతుంది, @ ఫ్యూచర్ అనేసి ఒకటి సింపుల్గా ఉంటుంది. అది తప్ప ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ 2 క్లాసెస్ ఎక్స్ట్రానే మనకు ఉన్నాయి అపెక్స్ లోపల. బట్ ఇవేంటి అంటే మనకి LWC అయిన తర్వాత ఇంటిగ్రేషన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు చేస్తే మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఉంటుంది. బికాజ్ మోస్ట్లీ అవి యూజ్ చేసేది ఇంటిగ్రేషన్స్ టైంలోనే. కాబట్టి ఫ్యూచర్ అండ్ క్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేషన్స్ టైంలో మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ, ఏదైతే ఈ బ్యాచ్ క్లాస్ ఉన్నాయో వాటి రిలేటెడ్ ఒక 5 to 10 బ్యాచ్ క్లాసెస్ నేను షేర్ చేస్తాను. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి, కొన్ని షెడ్యూల్ చేయండి, కొన్ని రెగ్యులర్ బ్యాచ్ క్లాస్ లాగా ఎగ్జిక్యూట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే LWC. సో మోస్ట్లీ ఈ నెక్స్ట్ వీక్ నుంచి మండే కాదు, మండే ఆర్ ట్యూస్డే నుంచి రెగ్యులర్గా కనెక్ట్ అయిపోయి ఆ LWC కూడా ఒక 2 weeks మనం ఫోకస్ చేస్తే LWC కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇంటిగ్రేషన్స్ ఫోకస్ చేయొచ్చు. సో LWCకి వచ్చేసరికి మాత్రం మేజర్గా నేను చెప్పడం కన్నా మీరు ప్రాక్టీస్ చేయడం మీదనే డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. బికాస్ అన్ని కాంపోనెంట్స్ ట్రై చేస్తేనే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. నేను కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పగలను. అన్ని కాంపోనెంట్స్, లైబ్రరీలో ఉన్న కాంపోనెంట్స్ అని మనం ట్రై చేయలేము. ఇప్పుడు డేటా టేబుల్ లోపల డేటా ఎలా ఫెచ్ చేయాలి, డేటా ఎలా క్రియేషన్ చేయాలి, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ మనము LWC లోపల నేర్చుకుంటాం. బట్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి ఆ LWC కాంపోనెంట్ లోపల మీరు చూసి ట్రై చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవే అది ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ మనకు అపెక్స్ ట్రిగ్గర్ ఉందో, ఆ అపెక్స్ బ్యాచ్ క్లాస్ ఉందో, బ్యాచ్ క్లాస్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. అండ్ ఇది సరిపోద్ది బ్యాచ్ క్లాస్ వరకు. అండ్ నెక్స్ట్ మనము LWC వరకు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా బ్రో? దీని రిలేటెడ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేసేయండి. చలో. ఓకే.